ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసి 12 జనవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఈ సంక్రాంతి ఈ 3 డేస్ కొంచెం డిలే అవ్వచ్చు కరెంట్ అఫైర్స్, లేదా టైంకి వచ్చేయచ్చు. కాబట్టి మీ అందరూ కూడా అది అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇండియన్ ఆర్మీ ఏ సంవత్సరాన్ని టెక్నాలజీ శోషణ సంవత్సరం అంటే ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జర్ప్షన్ అంటారు దీనిగా ప్రకటించింది లేదా పాటించబోతుంది అంటే 2024 అండి. ఈ 2024 ఇయర్ని ఇండియన్ ఆర్మీ టెక్నాలజీ శోషణ సంవత్సరం అంటే ఇయర్ ఆఫ్ ది టెక్నాలజీ అబ్జర్ప్షన్ అంటే మేము టెక్నాలజీని మేము అలవాటు చేసుకుంటాము, మా దాంట్లో కలుపుకుంటాము టెక్నాలజీని అని చెప్పుకుంటున్నారనమాట. అంటే ఈ ఇయర్ చాలా వరకు టెక్నాలజీని ఇండియన్ ఆర్మీలో ఇంట్రడ్యూస్ చేస్తారు. దాని ద్వారా డిఫెన్స్ పరంగా కొన్ని పనులు సులభతరం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మెయిన్గా లాజిస్టిక్ అవసరాలు అంటే ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి వాళ్ళ వస్తువులను సామాగ్రిని ట్రాన్స్పోర్ట్ చేసే విషయంలో కావచ్చు, డేటా మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు, వీటన్నింటిలో పనిచేస్తుంది. యాక్చువల్గా 2023ని పరివర్తన సంవత్సరంగా చెప్పుకొచ్చింది. ఇప్పుడు 2024ని ఇయర్ ఆఫ్ ది టెక్నాలజీ అబ్జర్ప్షన్ డేగా చెప్పుకుంటుంది. ఇది మీరు చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సెకండ్ వన్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో ఎన్ని దేశాలు, ఇక్కడ మిస్టేక్ పడింది, ఇక్కడ ఎన్ని దేశాలు అగ్రస్థానంలో నిలిచాయి? ఆన్సర్ వచ్చేసి 6 అండి. యాక్చువల్గా మనకి లాస్ట్ టైం అయితే రెండు సేమ్ ఈక్వల్ ర్యాంక్ని పొందే. అంతకుముందు అయితే ఒకే ఒక దేశం జపాన్. ఇప్పుడు జపాన్తో పాటు ఇటలీ, జర్మనీ, ఫ్రాన్సు అండ్ జపాన్, సింగపూర్, స్పెయిన్ ఈ 6 దేశాలు టాప్లో నిలిచేయండి. ఒకే ర్యాంక్ పొందాయి అనమాట ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో, ఈ 2024 ఇండెక్స్లో. ఓకేనా? అండ్ ఈ దేశాలు పాస్పోర్ట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు ఫ్రీగా కేవలం వీసాతో 194 కంట్రీస్ని అయితే ట్రావెల్ చేయొచ్చండి. హెన్లీ నివేదిక ప్రకారం ఈ జాబితాలో దక్షిణ కొరియా, ఫిన్లాండ్తో పాటు స్వీడన్ 2వ స్థానంలో ఉంది. అంటే ఈ దేశాలు పాస్పోర్ట్ ఉన్నవారు వీసా లేకుండా 193 కంట్రీస్ వెళ్ళొచ్చు. ఇంక డెన్మార్క్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, ఐర్లాండ్ ఈ జాబితాలో 3rd ప్లేస్లో ఉన్నాయి. పాస్పోర్ట్ హోల్డర్లు ప్రపంచంలో 192 దేశాలకు వెళ్ళవచ్చు. ఇంకా ఈ నివేదిక ప్రకారం మన ఇండియా 80వ స్థానంలో ఉందండి. అంటే మన ఇండియా పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు 62 దేశాలకు అయితే వీసా లేకుండా ట్రావెల్ చేయొచ్చు. వీసా రహిత ప్రయాణ దేశాల్లో థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాలు కూడా ఉన్నాయి. అండ్ ఇది కాకుండా ఈ జాబితాలో పాకిస్తాన్ పాస్పోర్టు 101వ స్థానంలో ఉంది. అండ్ 2006 నుంచి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇది అత్యంత ర్యాంకింగ్ అని కూడా చెప్పొచ్చు, చాలా పెద్ద ర్యాంకింగ్స్లో ఒకటి. ఇంటర్నేషనల్ ఎయిర్ అథారిటీ డేటా ఆధారంగా ఈ ఇండెక్స్ని అయితే తయారు చేస్తుంది హెన్లీ. తర్వాత 3rd వన్, ఏ దేశ నావల్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అడ్మిరల్ ఫహాద్ అబ్దుల్లా ఎస్ ఆల్ గొఫైలీ జనవరి 2024లో భారత పర్యటనకు వచ్చారు. అతను ఏ దేశానికి చెందిన నేవల్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటే సౌదీ అరేబియా అండి. ఆయన జనవరి 10th to 13th వరకు కూడా 4 days మన ఇండియాలో పర్యటన కోసం వచ్చారనమాట. సౌదీ అరేబియా అండ్ భారత నౌకాదళాలకు ఫహాద్ అబ్దుల్లా యొక్క ఈ పర్యటన చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చండి. చాలా ఇంపార్టెంట్ విజిటింగ్ ఇది. 2 దేశాల నౌకాదళాల మధ్య నౌకాదళ సహకారాన్ని పెంచుకోవడం, భారతీయ పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామ్య సముద్ర సవాళ్ళను సాల్వ్ చేసుకోవడం బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. అండ్ అడ్మిరల్ ఫహాద్ అబ్దుల్లా జనవరి 11న న్యూఢిల్లీలో ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ని కలిశారు. ఈ సందర్భంగా నేవీ చీఫ్లు ఇద్దరు కూడా చాలా అంశాల మీద డిస్కస్ చేసుకున్నారు. ఇన్ కేసు ఇప్పటికీ ఏమైనా డిఫెన్స్ రిలేటెడ్ విషయాలు ఆగిపోయి ఉంటే వాటిని క్లియర్ చేసుకుంటారు. అండ్ ఫ్యూచర్లో కొత్త వాటి మీద వీళ్ళ పనితీరు అయితే ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ 4th వన్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లబ్ధిదారులకు ఆర్థిక చేరిక సేవలను అందించడానికి ఏ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి హిందుస్థాన్ జింక్తో అండి. చూడండి, ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, దీన్ని CSR అంటారనమాట. ఇందులో లబ్ధిదారులకు అంటే ఎవరికైతే సహాయం చేస్తున్నారో ఈ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు, వాళ్ళకి ఇంకా ఆ సర్వీసెస్ని ఇంకా హైలైట్ చేయడానికి హిందుస్థాన్ జింక్తో ఒప్పందం చేసుకున్నారండి. అండ్ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ గురుశరణ్ రాయ్ బన్సాల్ అండ్ హిందుస్థాన్ జింక్ CEO అరుణ్ మిశ్రా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. వీళ్ళిద్దరూ ఒప్పందం ద్వారా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏదైతే SH సెల్ఫ్ ఉమెన్స్ అండ్ ఫార్మర్స్ యూత్కి కవర్ చేస్తూ 3.5 లక్షలు ప్లస్ లబ్ధిదారుల ఆర్థిక సాయాన్ని హైలైట్ చేయడానికి వీళ్ళిద్దరు ప్రోత్సాహం పనిచేస్తుంది అనమాట. ఓకే. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ని పోస్ట్ డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటు చేశారు. 100% ఈక్విటీని భారత ప్రభుత్వం కలిగి ఉందంటే ఇది పూర్తి స్థాయిలో భారత ప్రభుత్వం కింద పనిచేసే ఒక బ్యాంక్ అండి. 8
జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 12. జాతీయ యువజన దినోత్సవం ఎవ్రీ ఇయర్ జనవరి 12వ తేదీన మన ఇండియాలో సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే ఆ రోజు స్వామి వివేకానంద జయంతి సందర్భం కాబట్టి. ఎందుకంటే ఆయన యూత్కి ఇన్స్పిరేషన్ కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఇండియన్ గవర్నమెంట్ 1984లో ఈ డేని అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసింది. 85లో దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు 1 year తర్వాత. సో స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్ అండి. 1898లో బెలూరులో రామకృష్ణ మఠాన్ని ఆయన స్థాపించారు. అండ్ నాసిక్లో 27వ జాతీయ యువజనోత్సవాలని మోదీ గారు ప్రారంభిస్తూ అండ్ ఆయన మహారాష్ట్రకు సంబంధించి 30,500 కోట్లకు పైగా విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభించారు అండ్ శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత 6, భారతదేశపు మొట్టమొదటి డార్క్ స్కై పార్క్ టైటిల్ను ఏ టైగర్ రిజర్వ్ పొందింది? పెంచ్ టైగర్ రిజర్వ్ అండి. సో చూడండి, మహారాష్ట్రలో ఉన్న పెంచ్ టైగర్ రిజర్వ్ డార్క్ స్కై పార్క్ అనే పేరుతో గుర్తింపు పొందిన మన ఇండియాలో అయితే మొదటిది, అదే మన ఆసియా ఖండంలో అయితే 5వ టైగర్ రిజర్వ్ అండి. డార్క్ స్కై పార్క్ అనే హోదా పొందింది. డార్క్ స్కై పార్క్ అనేది రాత్రిపూట ఆకాశాన్ని రక్షించడంలో, కాంతి కాలుష్యాన్ని తగ్గించడంలో ఇది ప్రముఖంగా పనిచేస్తుంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకృతి పరిరక్షణ కోసం సహజ చీకటిని సంరక్షించడం, రక్షిత ప్రాంతాల్లో జీవనావరణాన్ని శాస్త్రాన్ని నిర్వహించడం ఒక ప్రాముఖ్యతను చెప్తుంది. వీళ్ళు IUCN వల్లే ఈ హోదా ఇస్తారనమాట. ఎందుకంటే మనం అనుకుంటాం మనకి చీకటి భయం, వెలుతురు చాలా ఆనందం, కానీ జంతువులకి వెలుతురు భయం, చీకటే ఆనందం. సో వాళ్ళని అక్కడ ఎవరు డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి అలా ఎవరైతే మెయింటైన్ చేయగలుగుతున్నారో వాళ్ళని ఇంకా హైలైట్ చేయడం ఈ గుర్తింపు ఇవ్వడానికి ఒక నిదర్శనం. తర్వాత 7, ఇటీవల ఏ బ్యాంకు సమ్మాన్ రూపే క్రెడిట్ కార్డుని ప్రారంభించిందంటే ఇండస్ఇండ్ బ్యాంక్ అండి. ఇండస్ఇండ్ బ్యాంకు రీసెంట్గా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క పార్ట్నర్షిప్తో యూపీఐతో పనిచేసే ఇండస్ఇండ్ బ్యాంక్ సమ్మాన్ రూపే క్రెడిట్ కార్డుని లాంచ్ చేసింది. అండ్ ఈ రూపే కార్డు ద్వారా మనం యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. అది ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం ప్రారంభించిన ఈ కార్డు వివిధ రకాల ప్రత్యేక ఆఫర్లతో వాళ్ళకి పనిచేస్తుంది. ఇది ఓన్లీ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కే. తర్వాత 8 చూడండి, 8, భారతదేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెనైన అటల్ సేతును ఏ నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి ముంబై అండి. మన దేశానికి వాణిజ్య రాజధానిగా పిలుచుకునే ముంబైలో నిర్మించిన దేశంలోనే అత్యంత పొడవైన, ఇది ఎత్తైంది కాదు, పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్. దీన్ని MTHL అంటారు. దీనికి పెట్టిన పేరేంటి అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి గౌరవార్థకంగా దీనికి అటల్ సేతు అని పేరు పెట్టారు. బట్ దీనికి యాక్చువల్ పేరు ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్. దీనికి అటల్ సేతు అని పేరు పెట్టారు. దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 21,200 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయడం జరిగింది. ముంబై, నవీ ముంబైల మధ్య ప్రయాణాన్ని 2 hours తగ్గిస్తుంది. కొత్తగా నిర్మించిన అదే 2 hours పడుతుంది. కానీ కొత్తగా కట్టిన ఈ బ్రిడ్జ్ ద్వారా 15 నుండి 20 నిమిషాల్లో మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ముంబై నుండి నవీ ముంబై, నవీ ముంబై నుండి ముంబైకి. మొత్తం 21.8 కిలోమీటర్లు కాగా 16 కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రంపై దీన్ని కన్స్ట్రక్షన్ చేశారట. ఓకే. తర్వాత 9, మోదీ ఎనర్జింగ్ ఏ గ్రీన్ ఫ్యూచర్ అనే జ్ఞానవంతమైన పుస్తకాన్ని ఏ కేంద్ర మంత్రి ఆవిష్కరించారంటే భూపేంద్ర యాదవ్ అండి. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, ఆయన ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి మంత్రిగా ఉన్నారు. ఆయన మోడీ ఎనర్జయింగ్ ఏ గ్రీన్ ఫ్యూచర్ అనే పుస్తకాన్ని అయితే ఆవిష్కరించారు. ఈ పుస్తకం ఏం చేస్తుందంటే పర్యావరణ సాహిత్యానికి ముఖ్యమైన పనిగా పనిచేస్తుంది. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో పెంటాగాన్ ప్రెస్ వాళ్ళు దీన్ని ప్రచురించారు. ఇది మెయిన్గా సుస్థిరమైన పర్యావరణ అనుకూల భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టారనేది తెలియజేస్తుంది ఈ పుస్తకం. నెక్స్ట్ 10, భారతదేశానికి హరిత పరివర్తనను డీకోడింగ్ చేయడం అనే థీమ్తో క్లైమేట్ కాన్ఫరెన్స్ 2024 ఏ నగరంలో నిర్వహించబడిందంటే ముంబై అండి. క్లైమేట్ కాన్ఫరెన్స్ 2024 అనేది జనవరి 12న మహారాష్ట్రలోని అంటే ముంబైలో భారతదేశానికి హరిత పరివర్తనను డీకోడింగ్ చేయడం అనే థీమ్తో ఈ యొక్క కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారనమాట. దీనిని భారత పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కండక్ట్ చేస్తుంది. ప్రైవేట్ అండ్ క్లైమేట్ టెక్ స్టార్టప్స్తో వీళ్ళు టైఅప్ అయ్యి దీన్ని కండక్ట్ చేస్తున్నారు. అంటే గ్రీన్ అంటే అందరూ కలిసికట్టుగా గ్రీన్ క్లైమేట్ మీద కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో అందరినీ ప్రోత్సహించడం కోసం దీన్ని నిర్వహిస్తున్నారనమాట. అండ్ దీన్ని గ్రీన్ క్లైమేట్ ఫండ్ రెడ్నెస్ ప్రోగ్రామ్ కింద దీన్ని UNDP ఇండియా డెలివరీ పార్ట్నర్గా అయితే నిర్వహించడం జరిగిందండి. సో 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించాలనే ఇండియా యొక్క టార్గెట్ గురించి ఈ మీటింగ్లో చర్చించారండి. సో నెక్స్ట్ గ్రీన్ ట్రాన్సిషన్లో అంటే గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహించడంలో, మనం హరితహారాన్ని తీసుకోవడంలో, అబ్జర్వ్ చేసుకోవడంలో దానికి
దాని మీద పనిచేసే సంస్థలను ప్రోత్సహించడం ఈ మీటింగ్ వన్ ఆఫ్ ది పార్ట్. తర్వాత 11, భారతదేశంలో మొదటి అంతర్జాతీయ ఒంటెల పండుగ ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది అంటే రాజస్థాన్ అండి. రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో హెరిటేజ్ వాక్తో స్టార్ట్ అయిన 3 days ఇంటర్నేషనల్ క్యామెల్ ఫెస్ట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఫెస్ట్ అనమాట మన ఇండియాలో సెలబ్రేట్ చేస్తున్నారు. పండుగ మొదటి రోజు దేశ విదేశీ పర్యాటకులు అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఒంటెలు, రంగురంగులు సాంప్రదాయ దుస్తులు ధరించి మహిళలు హెరిటేజ్ వాక్లో పాల్గొన్నారు. సో బికనీర్ ప్రాంతం ఒంటెలకు బాగా పాపులర్ అండి రాజస్థాన్లో. ఇవి బలం, ఓర్పు, అందానికి బాగా పాపులర్ అక్కడ. ఒంటెలు ఎల్లప్పుడూ బికనీర్ సంస్కృతి చరిత్రలో అంతర్భాగంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ బికనీర్ సైన్యంలో గంగా రిసాలా అని పిలువబడే ఈ ఒంటె దళాలు ఉండేవంట. ఇది ప్రపంచ యుద్ధాలు, సోమాలిలాండ్, ఈజిప్ట్, చైనాలో జరిగిన సంఘర్షణలో చాలా కీ రోల్ పోషించాయంట అప్పట్లో. గంగా రిసాలా అనేది భారత సైన్యం యొక్క ఒంటెల విభాగం అండి. అదొక డిపార్ట్మెంట్ మన ఇండియన్ ఆర్మీలో. గంగా జైసల్మేర్ రిసాలా యొక్క పూర్వీకుడు అనమాట. అంటే ఇంతకుముందు గంగా జైసల్మేర్ రిసాలా ఉండేవారు, దాన్ని గంగా రిసాలాగా మార్చారు. ఓకే, ఇది యాక్చువల్గా 1965 ఇండో పాకిస్తాన్ యుద్ధంలో పనిచేసేది అక్కడ గంగా జైసల్మేర్ రిసాలా అనేది. ఓకే, అండ్ నేటికి సరిహద్దు భద్రతా దళం యొక్క బికనీర్ ఒంటె కార్ప్ ఇప్పటికీ పాకిస్తాన్తో రాజస్థాన్ పంచుకునే ఇంటర్నేషనల్ బార్డర్లో ఇవి పనిచేస్తున్నాయి ఈ ఒంటెలు. తర్వాత ఒంటెల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈ ఫెస్టివల్. నెక్స్ట్ 12, జాతీయ రహదారి భద్రతా వారం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 11 నుండి 17వ తారీఖు అండి. సో రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే ఈ జాతీయ రహదారి భద్రతా వారం. అండ్ బాధ్యతారహితంగా డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటనేది ప్రజలకు తెలియజేయడం, వాటిని అరికట్టడం ద్వారా ప్రమాదాలను అరికట్టి ఎవరు కూడా ప్రాణాలు కోల్పోకుండా ఉండేలా చేయడమే దీని ఉద్దేశం. లాస్ట్ 2020లో మొత్తం యాక్సిడెంట్స్ వల్ల 4,12,432 మంది చనిపోయారండి. సో నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ జనవరి 2024లో 35వ జాతీయ రహదారి భద్రతా నెల 2024ను కూడా పాటించాలని చెప్పుకొచ్చింది. మరి అది పాటిస్తారో లేదో తెలియదు. బట్ ఈ వీక్ని 1989లో ఫస్ట్ టైం ప్రారంభించారు పార్టిసిపేట్ చేయడం, కండక్ట్ చేయడం. ఓకేనా? సో ఇదిగే ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ క్విక్ రివ్యూ చూద్దాం. ఇండియన్ ఆర్మీ ఏ సంవత్సరాన్ని టెక్నాలజీ సోషల్ సంవత్సరంగా ప్రకటించింది అంటే 2024. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 6. తర్వాత ఏ దేశ నావల్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అడ్మిరల్ ఫహాద్ అబ్దుల్లా ఎస్ ఆల్ గోసైలీ రీసెంట్గా ఇండియాకి విజిటింగ్ వచ్చారంటే సౌదీ అరేబియా. ఇండియాస్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లబ్ధిదారులకు ఆర్థిక సాయం కింద సహకరించడం కోసం ఏ సంస్థ ఒప్పందం చేసుకుందంటే హిందుస్థాన్ జింక్తో. జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 12. భారతదేశపు మొట్టమొదటి డార్క్ స్కై పార్క్ టైటిల్ని ఏ టైగర్ రిజర్వ్ పొందిందంటే పెంచ్ టైగర్ రిజర్వ్. ఇటీవల ఏ బ్యాంకు సమ్మాన్ రూపే క్రెడిట్ కార్డును ప్రారంభించిందంటే ఇండస్ఇండ్ బ్యాంక్. మన ఇండియాలో అత్యంత పొడవైన సముద్ర వంతెన అటల్ సేతును ప్రధాని మోదీ గారు ఈ నగరంలో ప్రారంభించారంటే ముంబై. మోదీ ఎనర్జింగ్ ఏ గ్రీన్ ఫ్యూచర్ అనే పుస్తకాన్ని ఏ కేంద్ర మంత్రి ఆవిష్కరించారంటే భూపేంద్ర యాదవ్. భారతదేశానికి హరిత పరివర్తన డీకోడింగ్ చేయడం అనే థీమ్తో క్లైమేట్ కాన్ఫరెన్స్ 2024 ఏ నగరంలో నిర్వహించబడిందంటే ముంబై. భారతదేశంలో మొదటి అంతర్జాతీయ ఒంటెల పండుగ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారంటే రాజస్థాన్లోని బికనీర్లో. జాతీయ రహదారి భద్రతా వారం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 11 నుండి 17వ తారీఖు అండి. 11 నుండి 17వ తారీఖు వరకు ఇలా 1 వీక్ ఈ వారోత్సవాలు అనేవి సెలబ్రేట్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా పండుగలు వెళ్తున్నారు కాబట్టి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్, సంక్రాంతి శుభాకాంక్షలు. అట్ ది సేమ్ టైం జాగ్రత్తగా వెళ్ళండి, సేఫ్గా ఉండండి. ఓకేనా? సేఫ్గా ఇంటికి తిరిగి రండి. మళ్ళీ మీ ప్రిపరేషన్ ప్లాన్ పికప్ చేసుకోండి. ఓకేనా? ఈ 3 days మీకు నచ్చిన చుట్టాలు వస్తారు, మీకు నచ్చిన ఫ్రెండ్స్ వస్తారు, చిన్ననాటి ఫ్రెండ్స్ వస్తారు. ఊర్లోకి వాళ్ళందరితో నీట్గా ఎంజాయ్ చేసి పండుగను బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.